హలో గాయ్స్! ఈ రెసిపీ వచ్చేసి పెసరపప్పు పాలకూర. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరికైతే పాలకూర నచ్చదో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పాలకూర కనుక ఇలా చేస్తే మాత్రం ఫస్ట్ పాలకూరని మంచిగా వాష్ చేసుకోండి. నేను ఒక 10 కట్టలు తీసుకున్నాను. మంచిగా చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్, ఇంకా పెసరపప్పు 10 మినిట్స్ ముందే నానబెట్టుకోవాలి. అండ్ ఇంకా 2 పచ్చిమిర్చి, క్రష్ చేసుకున్న ఎల్లిపాయలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి అంతే. అండ్ ఫస్ట్ కడాయి పెట్టుకోండి. తర్వాత ఆయిల్ వేసుకోండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, అండ్ తర్వాత జీలకర్ర కూడా వేసిన తర్వాత అవి చిటపటలాడిన తర్వాత క్రష్ చేసుకున్నాం కదా, ఆ ఎల్లిపాయలు కూడా వేసుకోండి. అండ్ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. అండ్ ముందుగానే మనం చాప్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా, అది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోండి. అండ్ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా వేగాక కరివేపాకు కూడా వేసుకోండి. అండ్ తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది కూడా వేసుకోండి. వాటర్ లేకుండా ఉండాలి. మంచిగా కలుపుకోండి. అండ్ తర్వాత కొంచెం పసుపు కూడా వేసి మంచిగా కలిపేసుకొని ఈ పెసరపప్పు అనేది క్రిస్పీ అవ్వాలి. అప్పటి వరకు మనము కాస్త వేయించండి. ఇప్పుడు మనకు పెసరపప్పు క్రిస్పీ లాగా అయింది. ఇప్పుడు పాలకూర వేసుకోవాలి. మంచిగా కలుపుకోండి. పాలకూర అంతా దగ్గరికి చేయండి. వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. మంచిగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లోలో పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉంచండి. అంతే, పాలకూర అయిపోయింది. లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోండి. సో మన పాలకూర రెడీ.